నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శర్మ గారు, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. రైట్, ఇక్కడ మన దేశంలో కాదు, వేరే దేశంలో ఒక ఆమె చనిపోయారు. 8 minutes తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ కళ్ళు తెరిచారు. ఆమె చనిపోయారు అని ధృవీకరించింది డాక్టర్సే. పల్స్ లేదు, బ్రెయిన్ డెడ్ అయిపోయింది, అండ్ ఊపిరి తీసుకోవట్లేదు. ఇవన్నీ చూసి నిర్ధారించి షీఈస్ డెడ్ అన్నారు. బట్ 8 minutes తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆమె కళ్ళు తెరిచారు. అందరూ ఆశ్చర్యపోయారు అనుకోండి. బట్ తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 8 minutes గ్యాప్ లో ఏం జరిగిందని చాలా క్లియర్ గా చెప్పారు. సో బాడీ నుంచి నా సోల్ బయటకు వచ్చేసింది, నాకేం గుర్తులేదు, అండ్ చనిపోతే ఒక చీకటి ఉంటుంది, ఒక భయం ఉంటుంది అనుకుంటాం. బట్ అట్లా ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. టైం అనేది తెలియని ప్రపంచం దగ్గరలోకి, వేరే ప్రపంచంలోకి నేను వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఈ డార్క్నెస్, పెయిన్ లేదు. సో ఇలా రకరకాల విషయాలు చెప్పేసరికి ఇదంతా నిజమా? చనిపోయిన వాళ్ళు తిరిగి బతికిన సందర్భాలు ఇలా వింటూ ఉన్నాం. ఇది పక్కన పెడితే నిజంగా మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఏ లోకానికి వెళ్ళిపోతాం? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనిషి చనిపోయిన తర్వాత బ్రతకడం అనేటటువంటిది సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత సాధారణంగా బ్రతకడం అనేటటువంటిది జరగనటువంటి అంశము. మరి ఆ దేశంలో ఎలా జరిగింది అనేటటువంటిది అది ఊహకు అందనటువంటి విచిత్రమైనటువంటి విధానం. వింటాము, కానీ అది ఎంతవరకు వాస్తవం, అదంతా కూడా నాటకమా లేదు అని అంటే గనక అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మనం ఏదో టీవీలో చూసి మీడియాలో చూసి వినడమే తప్ప మనం నేరుగా వెళ్ళి చూసేటటువంటి అవకాశం లేదు కదా. ఇప్పుడు వెళ్ళి చూస్తే అది అర్థమయ్యేటటువంటి. ఇప్పుడు మనకు సాయి సచ్చరిత్రలో కూడా చూస్తే బాబా గారు కూడా 8 రోజులు మరణించి తర్వాత 9వ రోజు లేస్తారు అని కూడా మనకు సాయి సచ్చరిత్రలో చెప్పినటువంటి నిదర్శనం ఉంది. కానీ ఆయన మహానుభావుడు, ఒక తపస్వి, ఒక సాధువు అని చెప్పొచ్చు. ఆయన కొన్ని శక్తుల ద్వారా ఆయన వచ్చాడు అనేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, గ్రంథ రూపకంగా ఉన్నాయి. కానీ అక్కడ ఆ దేశంలో జరిగినటువంటి సంఘటన ఏ ఆధారంగా జరిగిందో మనకు తెలియదు. కానీ ఆఫ్టర్ మరణించిన తర్వాత ఒక జీవి శరీరం వదిలిపెట్టిన తర్వాత సోల్ అనేటటువంటిది, ఆత్మ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఆ ఆత్మ చనిపోయిన తర్వాత కూడా దాదాపుగా 24 నిమిషాల పాటు అక్కడే ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఇది నిజం. ఎందుకంటే మనకు సైన్స్కి అందనటువంటి విషయాలు కూడా శాస్త్రంలో ఉన్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి ఉంది. గ్రంథాలను నమ్మడం శాస్త్రీయం కాదు, శాస్త్రీయం నమ్మడం మన తరం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇది ఒప్పుకోరు, వాళ్ళు ఇది ఒప్పుకోరు. సైన్స్ ఒప్పుకోదు. న్యూరో దానికి సంబంధించి ఇబ్బందులు ఉండొచ్చు, అందువల్ల అలా జరిగిందేమో అని కూడా అంటున్నారు. కాబట్టి సైన్స్కి అందనటువంటివి ఎన్నో జరిగేటటువంటి అంశాలు చాలా మట్టుకున్నాయి. జరిగినటువంటి దాఖలాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. కాకపోతే ఇది ఒక విచిత్రంగానే చూడాలి తప్ప ఇది ఒక అద్భుతంలాగానో లేదా ఇంకా వేరే రకంగానో లేదా డాక్టర్లు ఎక్కడైనా ఒక 1% ఏదైనా ఇబ్బంది పడ్డారేమో అనేటటువంటిది కూడా చూడవచ్చు. కానీ ఆఫ్టర్ మనిషి చనిపోయిన తర్వాత లేవడం అనేటటువంటిది ఇంపాసిబుల్, అది జరగనటువంటిది. ఎందుకంటే ఒకసారి శరీరం వదిలిపెట్టినటువంటి ఆత్మ మళ్ళీ ఆ శరీరంలో ప్రవేశించడం అంటే నాట్ ఏ జోక్. అది జరగడం కూడా అంత సాధ్యమైనటువంటి పని కాదు. అయితే చనిపోయిన తర్వాత సోల్ అనేటటువంటిది ఆ ప్రదేశం చుట్టూ తిరుగుతుంది అనేటటువంటిది మన గరుడ పురాణంలో చెప్తారు. ఆ సోలు కూడా ఎంత ఉంటుంది, అంగుష్ట పరిమాణంలో మాత్రమే ఉంటుంది. మన బొటనవేలి యొక్క ప్రమాణం ఎంతైతే ఉంటుందో అదే పరిమాణంలో, దీపపు కాంతిలో ఎంతనైతే ఉంటుందో అదే తరహాలో ఆ సోల్ అనేటటువంటిది ఉంటుంది తప్ప మళ్ళీ మన ఆ మనిషి ఆకారంలా పెద్దదిలాగా అనిపిస్తుంది, సినిమాలో చూయించినట్టు ఏదో ఒక వింతలాగా ఉంటుంది అనేటటువంటిది మాత్రం జరగదు. అది ఒక సోల్ అనేటువంటి కేవలం అంగుష్ట పరిమాణమే ఉంటుందని మన గరుడ పురాణాలు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ శరీరం వదిలిపెట్టినటువంటి ఆత్మకు ఏమీ ఉండదు, బాధ ఉండదు, తర్వాత నొప్పులు ఉండవు, తర్వాత ఎలాంటి భావోద్వేగాలు ఉండవు, అసలు ఆ సోలికి అసలు రంగు, రుచి, వాసన, అసలు పంచభూతాలతో ఏ రకమైనటువంటి సంబంధాలు ఆ సోలికి ఉండవు. మీరు చెప్తుంటే నాకు డౌట్లే ఎక్కువ వచ్చేస్తున్నాను, నేను చెప్పడం కన్నా ఆగలేకపోతున్నాను. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, మనిషి శరీరాన్ని ఆత్మ విడిపోవాలి అని అనుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు దీంతో మమైకమై ఉంది కదా. ఇప్పుడు మనం అనుకుంటాం, బట్ నేను నాలో ఉన్న ఆత్మ ఇద్దరం కలిసి ఉన్నట్టు అని చెబుతూ ఉంటారు. సో ఇది విడిపోవాలనంటే చాలా ఒక యుద్ధమే చేస్తుంది ఆత్మ.
బయట నుంచి రావడానికి, ఎందుకంటే ప్రేమ ఉంటది కదా శరీరం పైన శరీరం మీద ప్రేమ పెంచుకునేటటువంటిది కేవలం ఆ శరీరంలో ఉన్నప్పటి ఆత్మ ఉన్నప్పుడే ఉంటుంది తప్ప ఒక్కసారి దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమీ ఉండదు. అసలు ఆ రావడం పెయిన్ఫుల్ కాదా? ఏమీ ఉండదండి. అసలు పెయిన్ మీకు అంతెందుకు, చనిపోయినటువంటి వ్యక్తులు సడన్గా ఒక్కసారిగా కింద పడి చనిపోయినటువంటి దాఖలాలు చూసాము. ఆ తర్వాత బెడ్ మీద పడుకున్నటువంటి వ్యక్తి తెల్లారి లేచి చూసేసరికి అసలు ఏమీ ఉండదు, చలనం ఉండదు, ఏమీ ఉండదు. అంటే ఆ వ్యక్తి ప్రాణాలు పోయినప్పుడు, అంటే ఆ శరీరం నుంచి ఆత్మ వేరైపోయినప్పుడు అది ఎప్పుడు అసలు నొప్పి ఉండదు, ఏమీ ఉండదండి. ఎప్పుడైనా గమనించండి, ఒక శరీరం నుంచి ఆత్మ వేరైనప్పుడు నొప్పి అనేటటువంటిది. అందుకే దాన్ని ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏంటి అర్థము? దానికి అసలు ఏ చలనం లేనటువంటిదే ఆత్మ. దానికి ఏమి రకమైన ఈ రోజులు శరీరం అంటిపెట్టుకొని ఉన్నది అని అంటే గనక అది ఇన్బుల్ట్. బయట ఏం జరుగుతుందో దానికి తెలియదు, బయట మనం ఎలా ఉన్నామో దానికి తెలియదు. లోపల ఉన్నటువంటిది గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, పంచభూతాత్మకమైనటువంటి శరీర తత్వమే మన యొక్క శరీరం. దీంట్లో నుంచి ఏ రూపకంగా ఆత్మ వెళ్ళిపోతుంది అనేటటువంటిది భగవంతుడు అనేటటువంటి కర్మానుసారము. కొంతమందికి నాసికం ద్వారా ఆత్మ వెళ్ళిపోతుంది, కొంతమందికి చెవిటి ద్వారా నాసికం ఈ యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది, కొంతమందికి కంటి ద్వారా ఆత్మ ఇట్లా ఆ భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఈ శరీరంలో ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనేటటువంటి డిసైడ్ చేయవలసినటువంటి వాడు ఆ భగవంతుడు మాత్రమే. కాబట్టి ఈ శరీరం వదిలిపెట్టినటువంటి ఆత్మ ఎప్పుడు స్వర్గానికో నరకానికో, స్వర్గం నరకం అనేటట్టు మన సినిమాలో చూడడం తప్ప అది కూడా మనకు తెలియదు, మనం పోతే తప్ప. కాబట్టి ఆ పోయినప్పుడు చరిత్ర అనేటటువంటిది మనకు ఏ రూపకంగా చెప్తున్నారు అంటే గ్రంథ రూపకంగా చెప్తున్నాం. ఒక గ్రంథం ఆధారంగా గరుడ పురాణం అనేటటువంటి గ్రంథంలో మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ పైకి వెళ్ళడానికి సంవత్సర కాలం పడుతుంది. అందుకే ఈ సంవత్సర కాల ప్రయాణంలో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఇంట్లో శుభకార్యాలు కానీ లేదా ఇంట్లో దీపం పెట్టడం కానివ్వండి, భగవత్ ఆరాధన కానివ్వండి, ఇవన్నీ నిషేధించబడతాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఎందుకు? ఆ యొక్క బంధం తెగిపోవడానికి సంవత్సర కాలం పడుతుంది. మళ్ళీ ఆ సంవత్సర కాలంలో ఏమవుతుంది? ఆ జీవి మళ్ళీ రీక్రియేషన్ అవుతూ ఉంటాడు. మళ్ళీ ఆ యొక్క ఆత్మ మళ్ళీ ఏదో ఒక శరీరంలో తప్పకుండా వెళ్ళవలసిందే. మళ్ళీ పునర్జన్మ అనేటటువంటిది తప్పకుండా ప్రారంభం అవుతుంది. అది ఆ పునర్జన్మ అనేటటువంటిది ఆ శరీరంలో ఏ శరీరం అంటిపెట్టుకొని ఉంటుంది అనేటటువంటిది కూడా మనకు తెలియదు. మళ్ళీ మానవ జీవితం ఎత్తాలి అంటే మళ్ళీ 84 లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందట. ఎందుకు? మనకి 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవి మళ్ళీ మానవ శరీరం పొందడానికి 84 లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుందట. ఇది మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. పునర్జన్మను నమ్మేవాళ్ళు ఇప్పుడు పునర్జన్మను నమ్మట్లేదు. అవును. ఇప్పుడు మనం ఒకసారి మన ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అందరూ లబోదిబోని ఏడుస్తూ ఉంటారు, రా రా అంటారు, ఒక నిజంగా వస్తే పారిపోతారు. అవును. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ శరీరం మీద మమకారం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇన్ని రోజులు మన పక్కనే తిరిగి నవ్వుతూ ఉన్నామా, ఏడుస్తూ ఉన్నామా, ఆ వ్యక్తితో ఎలా ఉన్నామో ఒక బాండింగ్ అనేది ఏర్పడింది. ఆ బాండింగ్ ఒక్కసారిగా వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా భావోద్వేగాలు ఉన్నటువంటి ఏ మనిషి అయినా తప్పకుండా చెలిస్తాడు. అది మనిషి యొక్క నైతిక మనకి సోల్ ఇవన్నీ చూస్తుంది. ఎందుకు చూడ? అందుకే కదా 24 గడియల పాటు ఉండేటటువంటిది తప్పకుండా మన ఇప్పుడు హిందూ పురాణాల్లో హిందూ ధర్మశాస్త్ర ప్రకారం ఆ మనిషికి అంత్యక్రియలైన తర్వాతనే వచ్చినటువంటి బంధువులు కానీ అందరూ కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే కపాల మోక్షం జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రం అనేటటువంటిది మనకు దహన సంస్కారం పెట్టిన తర్వాత ఈ బ్రహ్మరంధ్రం పగిలిపోతుందో అప్పుడు కపాల మోక్షం జరిగింది. అప్పుడు ఆ బంధువులు అక్కడి నుంచి స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పటి వరకు ఆ సోల్ అక్కడే ఉంటుంది. మనం ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తాం. ఆల్మోస్ట్ అట్లాంటి సంఘటనలు ఉంటాయి, కానీ అది చిత్రీకరణ. కానీ నిజానికి వాస్తవానికి మనకు గరుడ పురాణంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు వేరే. అది సినిమా పరంగా, లౌకిక పరంగా, కమర్షియల్ పరంగా అదొక విధానము సేమ్ అలాగే ఉంటుంది. కానీ దాంట్లో ఇవన్నీ కూడా జరిగినట్టు సంఘటనలు వేరే. ఇక్కడ ఉన్నటువంటిది దానికి భావోద్వేగాలు ఉండవు, అవి ఎవరితో మాట్లాడలేవు, దానికి చలనం ఉండదు. అది కేవలము ఒక దీపం ఎలాగైతే ఉంటుందో అలా ఒక కాంతి రూపంలో ఉంటుందే తప్ప దానికి ఏమి ఉండదు. మనము ఆ సినిమాలో చూసినట్టుగా అది చూస్తుంది, ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు అనేటటువంటిది అవన్నీ కల్పన. కేవలం మనం కల్పించినటువంటి విధానమే తప్ప అది సినిమాలు చూసి ఇట్లానే ఉంటుందేమో అని సినిమాలు చూసి మోసపోయే వాళ్ళే తప్ప నిజ జీవితంలో అలా ఉండదు.
ఎప్పుడైతే ఒక శరీరం వదిలిపెట్టినటువంటి సోల్ ఉంటుందో అది కేవలం అక్కడ ఉండడం మాత్రమే జరుగుతుంది. అది కపాల మోక్షం జరిగేంత వరకు సోల్ అక్కడే ఉంటుంది. కపాల మోక్షం అందుకే ఏమంటారు, దహన సంస్కారం చేసిన తర్వాత ఎప్పుడైతే కపాల మోక్షం అప్పుడే దానికి విముక్తి అంటే ప్రయాణం చేయడం ప్రారంభమవుతుంది. అందుకే సంవత్సరకాలు సూతకము అని అంటాం, అంటే ముట్టుడు ఉంటుంది అని అర్థము. ఆ సూతక సమయంలో శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో చెయ్యరు, అలాగే పూజాది క్రతువులు యజ్ఞయాగాదులు చెయ్యరు. ఇవన్నీ ఎందుకు చేయరు? ఆ శరీరం ముక్తి పొందడానికి సంవత్సర కాలం పడుతుంది అనేటటువంటిది. కాబట్టి ఇలాంటివి జరగడం చాలా అర్థం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదో ఒక దేశంలో ఇలా వింత జరిగిందే తప్ప అలాంటివి జరగడం అనేటటువంటి చాలా ఇంపాసిబుల్. ఒకటి జరిగింది అని అంటే కనుక అది డాక్టర్ లోపమైనా ఉండాలి, లేదా ఈ వ్యక్తి యొక్క లోపమైనా ఉండాలి, లేదా ఏదైనా యోగ తపస్సు అయినా చేసి ఉండాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా తమ శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోవడానికి శ్వాసను కంట్రోల్ చేసుకోవడం ఉంటుంది. అన్నీ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థలంతా కంట్రోల్ చేసుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు శ్రీశైలం అడవులలోకి వెళితే అక్కడ దాదాపు 100, 200, 300 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు ఇప్పటికీ కనిపిస్తారు. అలాగే హరిద్వారు, ఋషికేశు, ప్రయాగరాజు ఇలాంటి హిమాలయ ప్రదేశాలకు వెళ్ళినా అక్కడ కూడా మీకు యోగ తపస్సుతో వాళ్ళకి డాక్టర్ ముట్టుకుంటే పల్స్ ఉండదు, హార్ట్ బీట్ ఉండదు, మైండ్ కాన్సర్ ఏమీ ఉండదు, కానీ వాళ్ళు కళ్ళు తెరవాలి అనుకున్నప్పుడు మళ్ళీ తెలుస్తారు. అలాంటి శక్తి సాధనలు ఉన్నటువంటి విధానాలు యోగ నిద్రలో అంటే యోగ శాసనంలో ఉన్నాయి. అదొక ప్రక్రియ. ఆ ప్రక్రియ సాధన చేస్తే అది ఎవరికైనా వస్తుంది. కాకపోతే అక్కడ జరిగినటువంటి సాధన ఏంటో తెలియదు, కానీ అలాంటివి జరగడం ఇంపాసిబుల్. సాధన ఏం కాదు, మేబీ వాళ్ళు ఒక న్యూరో సంబంధించిన ఏదో ఇబ్బంది కావచ్చు, అంటారు, 100%. అందువల్ల మేబీ అంతసేపు అవి పని చేసి ఉండకపోవచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. తనేదో అట్లా ఫీల్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనమే ఉన్నామండి, ఒక 10 సెకండ్లు అయితే శ్వాస ఆపుకోగలుగుతాం కదా. 10 సెకండ్లు ఆపుకోవడం పెద్ద ఇది కాదు. అదే ఒక 10 నిమిషాలు ఆపుకోవడం అంటే చాలా ఇంపాసిబుల్. ఒక వ్యక్తి సాధన చేస్తే 10 నిమిషాలు ఆపుకోగలుగుతాడు. బికాస్ ఆ సాధన తత్వం అట్లాంటిది. 10 సెకండ్లు ఎక్కడ, 10 నిమిషాలు ఎక్కడ శ్వాస ఆపుకోవడం. అంతెందుకు ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక వ్యక్తి నీటిలో ఉండడం అనేటటువంటిది కూడా 1 నిమిషం 2 నిమిషాలు సాధన ఏదైనా కూడా. అలాంటి సాధన చేసేటటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి. సాధన సాధ్యతే ఇది సాధ్యం. నువ్వు సాధన చేస్తే ఏదైనా సాధ్యపడుతుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ అనేటటువంటిది వేరే. ఈ ఆత్మ శరీరము అనేటటువంటివన్నీ కూడా మనిషి బ్రతికి ఉన్నప్పుడు నమ్మడం చాలా కష్టం. ఇవన్నీ కూడా ఒక గ్రంథ రూపంలో పొందుపరిచి మనకు అందించినటువంటి విధానంలో దాని ఆధారంగానే చెప్తాము. పోయాక అసలు నిజం బయటపడుతుంది. అసలు పోయాక చెప్పడానికి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు కదా. లేదు, ఇవన్నీ కూడా మన గ్రంథ రూపకంగా అందించారు అని అంటే తప్పకుండా వాళ్ళు అనుభవపూర్వకంగా లేదా వాళ్ళ ఇప్పుడు మనకు గ్రంథాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా కొన్ని తాళపత్ర గ్రంథాలు ఉండే తీరుతాయి. అంటే వాళ్ళు కూడా అనుభవపూర్వకంగా నిజంగానే ఇలా ఉండేది అని అనుకొని మన గ్రంథ రూపంగా అందించారు శాస్త్రం. కాబట్టి దాన్ని అనుసరించే వెళ్ళాలి తప్ప దానికి మనకు జీవితంలో అసలు ఎప్పటికీ అర్థం కాని స్టోరీలు కొన్ని 100,000 ఉన్నాయి. దాన్ని ఇంకా తవ్వడానికే చూస్తున్నారు, ఇంకా పరిశోధన చేయడానికే చూస్తున్నారు తప్ప దానికి ఆది ఉండదు, అంతం ఉండదు. అంతే, మనిషి తర్వాత లైఫ్ ఏంటి అంటే చెప్దాము అంటే మనిషి ఉండడు, ఒకవేళ తెలుసుకుందామంటే మన శరీరంలో ప్రాణం ఉండదు. అట్లా ఉంటుందండి. థాంక్యూ అండి.